ఇచ్చిన నియమాలకు లోబడక రాజరికపు వ్యవస్థలో దేవునితో పాటు నడవక తన మట్టుకు తాను సొంతంగా చాలా క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టే సొలొమోను గారి జీవితంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమంటే, నువ్వు నా వైపు తిరగలేదయ్యా, పట్టుదలగా నా వైపు తిప్పుకోలేదు నీ హృదయాన్ని. నీ భార్యలు వచ్చేసి నీ హృదయాన్ని తిప్పారు. వాళ్ళకి ఆ బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాళ్ళు ఎక్కడెక్కడో పెరిగొచ్చిన వాళ్ళు. నీ బుద్ధి ఏమైంది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకు నేను ఏమిచ్చాను అంటాడు ప్రభు. ఐశ్వర్యమును, ఘనతను, జ్ఞానమును. సొలొమోను వంటి వాడు ఎవరు లేడటండి. అంత అద్భుతమైన తలాంతులు ఉన్నవాడు, అంత అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు. అలాంటి సొలొమోను సైతం ఎవరి చేత తిప్పబడ్డాడు? ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎవరైనా పెద్ద సేవకుడైనా, పెద్ద సేవకురాలైనా, అబ్బా వీళ్ళు ఇంకా డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇంకా వీళ్ళలో ఎలాంటి లోపం లేదు అని మనం అనుకుంటాం. స్టేజ్ గంటన్నర చూసి ఆ ప్లేస్ని బట్టి మనం నిర్ణయించుకోవడానికి వాళ్ళని దేవుళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? మనుషులే. ఎంతటి వారలైనా ఎప్పటికైనా పాపానికి ఎక్స్పోజ్ కావచ్చు, అవుతారు ఖచ్చితంగా. నేను చెప్పట్లేదు సుమా, అది వాళ్ళ వ్యక్తిగతం. వారికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళు ఒకవేళ దేవునిలో బలహీన పడితే లోకానికి వాళ్ళు ఏమవుతారు? పాపానికి ఏమవుతారు? దగ్గర అవుతారు, బలపడతారు ఆ బంధంతో. దేవునిలో బలంగా ఉంటే లోక బంధంలో బలహీనపడతారు. ఇక్కడ బలంగా ఉంటే అక్కడ బలహీనం, అక్కడ బలంగా ఉంటే ఇక్కడ బలహీనం. ఒకటేనండి చిన్న చిట్కా, ఎక్కడ బలంగా ఉన్నామో చూసుకోవాలి. ఆపోజిట్ వేలో మనం ఎలా ఉంటాం? బలహీనంగా ఉంటాం. ఎక్కడ బలహీనంగా ఉన్నామో చూసుకోవాలి. ఆపోజిట్ వేలో ఎలా ఉంటాం? అప్పుడు బలంగా ఉంటాం. సో అది మన మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో గొప్ప తలాంతులు ఉన్నవాళ్ళు, ఎంతో గొప్ప వైభవాన్ని పొందిన వాళ్ళు, ఘనత ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పేదంతా కరెక్టే, వాళ్ళు మాట్లాడింది కరెక్టే, మనల్ని అలా నడిపిస్తున్నారు అనుకుంటే పొరపాటు. వారు దైవిక నియమాలకు తగినట్టుగా అనుగుణంగా బోధిస్తున్నారా, బతుకుతున్నారా లేదా అనేది మనం పరిశీలించాల్సిన వాళ్ళమై ఉన్నాం. సొలొమోను జీవితంలో అలా వచ్చింది. అప్పుడు దేవుడు అన్నారు, సొలొమోను ఇంకా నీ జీవితం అయిపోయింది.